ఒక 10 మంది కపుల్స్ లో ఐవీఎఫ్ వరకు వచ్చే ఆ స్టేజ్ వరకు వచ్చే కపుల్స్ ఎంత ఉంటారు మేడం? I think around just 3 or 4 might need మిగిలిన IVF. 6-7 పీపుల్ మిగిలిన 6-7 కి న్యాచురల్ ఆర్ IUI ప్రాసెస్ ద్వారా అయిపోతుంది మాక్సిమం. బట్ ఇప్పుడు మళ్ళీ ఐవీఎఫ్ అవసరం పడే కపుల్స్ ఎక్కువ అవుతున్నారు. ఆల్మోస్ట్ 5-6 కపుల్స్ కి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. అంటే వాళ్ళు వెయిట్ చేయట్లేదు. వన్ సైకిల్ చూసి మాకు ఇంకా కావాలి వాళ్ళ అర్జెన్సీకి మనం చేసేయాల్సి వస్తుంది. ఎందుకు మేడం ఇంత ఎమోషనల్ ట్రోమా, ఇంత మెంటల్ ట్రోమా ఐవీఎఫ్ లో ఎందుకు? నేను ఒక చూసా ఒక వీడియో, డాక్యుమెంటరీ లాగా చేసింది, కానీ ప్రతి దాంట్లో చెప్తుంది అవ్వట్లేదు, ఫ్యామిలీ ఏడుస్తున్నారు, బాధలు. ఇంత ఎందుకు ట్రోమా ఐవీఎఫ్ లో ఉంటుంది అసలు? బికాస్ దే ఇన్వెస్ట్ దేర్ మనీ, దే ఇన్వెస్ట్ దేర్ ఎమోషన్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ టైం. సో ఇన్ని పెడతారు అందులో. మీరు ఒకటి జస్ట్ చిన్నగా ఒక ల్యాండ్ కొని దాంట్లో ఏదో లాస్ వస్తేనే ఇంత ఫీల్ అవుతారు. వాళ్ళు ఇన్ని పెట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని పెట్టి వాళ్ళు ఫైనల్ గా ఫెయిల్ అవుతే ఎంత ఫీల్ అవుతారు? సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇందులో. సైకలాజికల్ కౌన్సిలర్ కూడా ఐవీఎఫ్ సెంటర్ లో ఉండటం చాలా ఇంపార్టెంట్. అవునవును. బికాస్ డాక్టర్ మాట్లాడగలుగుతారు, బట్ ఒక సైకలాజికల్ కౌన్సిలర్ ఉంటే దే కెన్ సిట్ అండ్ టాక్, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని వాళ్ళని. వీ హ్యావ్ రీసెంట్లీ రిక్రూటెడ్ సైకలాజికల్ కౌన్సిలర్. సో చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అదే మీరు అన్నది కరెక్టే మేడం. యాక్చువల్గా కౌన్సిలింగ్ రూమ్ అనేది ప్రతి హాస్పిటల్లో ఒక రూమ్ ఉంటుంది మేడం. యాక్చువల్గా నేను 2-3 హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఆ కౌన్సిలింగ్ లో జరిగేది, మీకు ఇంతకు అమౌంట్ అయితే అండి, 10,000 మీరు కట్టాలండి, 20,000 మీరు కట్టాలండి, ఇంత కట్టాలండి, ఇంత. అదే అక్కడ అది జరిగేది ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రమే జరుగుతుంది. అసలు ఎమోషనల్ కోర్ కానీ మీరు భయపడకండి అమ్మా, మీరు ఇదేం కాదమ్మా, అసలు ఈ కోర్ అనేది అసలు ఏ హాస్పిటల్లో ఉండే ఉంటుంది. అది ఎందుకు నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. ఏ హాస్పిటల్ గురించి అయితే నాకు తెలీదు, బట్ నా బ్రాంచ్ లో అయితే అందరూ చాలా, నేను ఫర్టిలిటీ చూసాను మేడం. డాక్టర్ కొన్ని హాస్పిటల్స్ లో ఉండొచ్చు, బట్ ఇక్కడ మనము పేషెంట్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా మందులు రాసిచ్చి ఇలా పెడితే పేషెంట్ కనెక్ట్ అవ్వరు. డాక్టర్ మీద నమ్మకం ఏర్పడాలి, అండ్ మీరు కూడా పేషెంట్ అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ. జస్ట్ మీరు మందులు ఇంతేనా, ఓకే ఈ రోజు ఏం తిన్నావమ్మా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళేసి వచ్చావు, ఏంటి, ఒక కంఫర్ట్ జోన్ నమ్మకం వస్తుంది. నమ్మకం వాళ్ళకి మైండ్ లో స్టార్ట్ అయిందంటే పాజిటివ్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి నెగటివిటీ మనం ఎక్కడ చూపించకూడదు. హోప్ అనేది ఇవ్వాలి. రిజల్ట్ నా చేతిలో లేదు, బట్ నేను నీకు హోప్ ఇవ్వగలుగుతా, నీకు సపోర్ట్ ఉంటాను, ఐ కెన్ హోల్డ్ యువర్ హ్యాండ్. ఇంకోటి మేడం, ఇప్పుడు దీనిలో చాలా డౌట్స్ ఉన్నాయి. మొన్న కూడా ఒక రీసెంట్గా న్యూస్ వచ్చింది, వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నారు. రీసెంట్ న్యూసే. మళ్ళీ ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కొంచెం బేబీ పెరిగిన తర్వాత పోలికలు కనిపించట్లేదు అని DNA టెస్ట్ చేస్తే వాళ్ళ బేబీ కాదు అన్నట్టు, మీ బేబీ కాదు అన్నట్టు బయటకు వచ్చింది. యాక్చువల్గా అంటే ఇది ఈ టైంలో కూడా 2026 లో కూడా ఇది స్కేరీ మ్యాటర్. యాక్చువల్గా ఇది ఎలా జరుగుతుంది అసలు? ఇది మేబీ సమ్ కాన్స్పిరసీ అంటే అయి ఉండొచ్చు ఆ టైంలో. మరి ఎథిక్స్ దట్ ఈస్ వైజ్ ఇంపార్టెంట్. ఇట్లా అన్ని చూసే ART లా అని ఒకటి 2020లో స్టార్ట్ అయింది. సో ART లా దిస్ డజంట్ పర్మిట్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో ఇన్స్పెక్షన్స్ అవుతాయి ప్రతి ఫర్టిలిటీ సెంటర్ లో, అండ్ ఏం గ్యామెట్స్ వాడుతున్నారు ఏంటి, RI విట్నెసింగ్ సిస్టమ్, మీకు ఇండివిజువల్ గా ఒక బార్ కోడ్ ఇవ్వటము, మీ గ్యామెట్ మీకే యూజ్ చేస్తున్నాము అనే ఒక ప్రూఫ్ వాళ్ళకి ఇవ్వటం. ఈ ప్రతి సెంటర్ లో మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం 49. సో వీ గివ్ దేర్ మీ గ్యామెట్ వాడుతున్నాం అనే దానికి ప్రూఫ్ మనం కార్డ్స్ ఇస్తాం, RI విట్నెస్ కార్డ్. అది వాళ్ళ గ్యామెట్ పెడితేనే మ్యాచ్ అవుతుంది. దాంట్లో బై మిస్టేక్ వేరే అట్లా జరగదు, బట్ అట్లా ఏమైనా పెట్టినా అలారం వచ్చేస్తుంది. అందరికి డాక్టర్ కి ఎంబ్రియాలజిస్ట్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో మిస్టేక్ జరిగే స్కోప్ ఇప్పుడు లేదు. బట్ చేసే సెంటర్స్ గురించి ఐ హ్యావ్ నో కమెంట్స్ అబౌట్ ఇట్. జనరల్ గా 2 ఆడపిల్లలు పుడితే మళ్ళీ ఒక బిడ్డ కోసం ట్రై చేస్తారు, 3వ ఆడపిల్ల పుడితే మళ్ళీ ఇంకో బిడ్డ కోసం ట్రై చేస్తారు. మనకు ఐవీఎఫ్ లో జనరల్ ఇది ఒక థాట్ వచ్చింది. యాక్చువల్గా 2 ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి 3వ సంతానంగా ఐవీఎఫ్ గా మనం మగపిల్లాన్ని ఇవ్వచ్చా? అబ్సల్యూట్లీ నో. దెర్ ఇస్ నో వే యూ కెన్ ఫైండ్ అవుట్ జెండర్ ఫ్రమ్ ట్రీట్మెంట్. సో ఏ ట్రీట్మెంట్ లో కానీ ఈ ఆడబిడ్డ పుడుతుంది మగబిడ్డ పుడుతుంది అని చెప్పడానికి లేదు. స్పర్మ్స్ అన్ని ఒకటేలా కనపడతాయి కదా మైక్రోస్కోప్ లో. ఎందుకు టెస్ట్ చేస్తారు క్రోమోజోమ్స్? వీ డోంట్ టెస్ట్ కదా. స్పర్మ్ చూస్తాం వేస్తాం తప్ప అసలు మేల్ ఫీమేల్ అనే పెద్ద బోర్డు ఉంటది హాస్పిటల్లో, PCPNDT యాక్ట్. నువ్వు అడగకూడదు, డాక్టర్ చెప్పకూడదు. సో ఈ 2 జరిగినా అడిగినా తప్పే. పేషెంట్ డాక్టర్ చెప్తే ఇంకా పెద్ద మిస్టేక్. సో అది కనుక్కోవడం కూడా కష్టం. ఈ IVF ట్రీట్మెంట్ లో సరే బేబీ పుడుతుందా బాయ్ పుడుతుందా అని అనుకుంటారు చాలా మంది, బట్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ ఫీమేల్ ఆర్ ఎ మేల్. దెర్ ఇస్ నో వే యూ కెన్ ఫైండ్ అవుట్ ద జెండర్. అంటే జస్ట్ హ్యూమన్ గా జస్ట్ థాట్ మేడం. యాక్చువల్గా 3 ఆడపిల్లలు పుట్టిరు అనుకుందాం అంటే ఆ కపుల్స్కి ఎవరికైనా ఒక రకమైన క్యూరియస్, ఒక అబ్బాయి ఉంటే బాగుండు, ఒక అబ్బాయి ఉంటే బాగుండు అంటది అనిపిస్తుంది.
అంటే ఒక లా మనకు అలో అయ్యేది, కానీ ఒకవేళ అలో చేస్తే ఓ 4వ బిడ్డ ఒకవేళ మగపిల్లాని కంటే ఎలా ఉంటది, ఒక ఐడియా. సి దట్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్ కంట్రీస్. Ah. ఓకే, దుబాయ్ లో చేస్తారు, యుఎస్ లో ఇవి చేస్తారు లీగల్ గా. నీ గర్ల్ ఎంబ్రియోస్ ఉన్నాయి, బాయ్ ఎంబ్రియోస్ ఉన్నాయి, ఆ కంట్రీస్ లో చెప్తారు. బట్ మన మైండ్ సెట్ కి ఈ కంట్రీలో చెప్పకూడదు, బికాస్ ఫీమేల్ ఫీటిసైడ్ ఇంకా ఉంది. తెలుసుకున్న తర్వాత అది అవాయిడ్ చేసుకోవటం ఇట్లాంటివి చేస్తున్నారు. సో మన ఇండియాలో ఇది జరగదు. పీపుల్ మైండ్ సెట్ మారితే చెప్పలేం, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ నాట్ దేర్.